సమయం, సందర్భం, ధరలతో సంబంధం లేకుండా సంవత్సరంలోని అన్ని కాలాల్లోనూ ఎడతెగని డిమాండ్ ఉంటూ వినియోగదారులకు అందుబాటులో ఉండేవి కూరగాయలు. ముఖ్యంగా తీగజాతి కూరగాయలైన సొర, బీర, పొట్ల, దోస, దొండ, గుమ్మడి వంటి వాటికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. వీటి సాగు కొంత ఖర్చుతో కూడుకున్నది అయినా దిగుబడులు బాగుండి ఆదాయం ఆశాజనకంగా ఉంటుందని చాలామంది రైతులు వీటి సాగుకు మొగ్గుతున్నారు. వీటి సాగుకు పక్కా పందిర్ల నిర్మాణం తప్పనిసరి. ఒక్కసారి నిర్మిస్తే 10 నుంచి 15 సంవత్సరాల పాటు ఉండే ఈ పందిర్లపై పలు రకాల పంటలను దపదపాలుగా విత్తుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం బీర సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలను వివరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బువ్వా రవీంద్రబాబు. ఖరీఫ్లో సాగు చేసుకునే తీగజాతి కూరగాయల మొక్కల్లో బీర చాలా ముఖ్యమైనది. వేసవి చివరిలో మే చివరిలోనే విత్తనం నాటుకున్నట్లయితే మనం కాపుని కొంచెం తొందరగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి రేటు పలికేదానికి అవకాశం ఉంటుంది. బాగా అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో మాత్రం వర్షాకాలం ప్రారంభం వరకు ఆగిన తర్వాత విత్తనం నాటుకున్నట్లయితే మంచిది. నేలల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అన్ని రకాల నేలల్లో కూడా మనం సాగు చేసుకోవచ్చు. అధిక క్షార, అధిక ఆమ్ల లక్షణాలు ఉన్న నేలలు తప్పించి, చౌడు ఉన్న నేలల్లో తప్పించి మిగతా అన్ని నేలల్లో కూడా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండే నేలల్లో అయితే మొక్క ఎదుగుదలకి బాగా అనుకూలంగా ఉంటాయి. రకాల విషయానికి వచ్చినట్లయితే రకాల్లో జగిత్యాల లాంగ్ అని, అర్కా సుజాత్ అని, అర్కా సుమిత్ అని గవర్నమెంట్ వారి నుంచి రిలీజ్ చేసిన రకాలు ఉన్నాయి. వీటితో పాటుగా ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. వీటిల్లో మనకి మన ప్రాంతానికి అనుకూలమైన రకాలని ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. బీర విత్తడానికి ఎకరానికి 600 నుంచి 800 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. విత్తడానికి ముందుగా కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్, దీనితో పాటుగా 3 గ్రాముల థైరం లేదా క్యాప్టాన్ మందులను కలిపి శుద్ధి చేసి విత్తుకోవాలి. సాధారణంగా బీర మొక్కల్ని 2 నుంచి 2.5 మీటర్ల దూరంలో ఉండే వరుసల్లో ఒక మొక్కకి మధ్య 75 నుంచి 90 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. తర్వాత దీన్ని పైకి పాకించేసి పందిర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా మనం పర్మనెంట్ పెండాల్స్ కానీ లేదంటే సెమీ పర్మనెంట్ పెండాల్ సిస్టంలో కానీ పందిర్లు వేసుకొని దాంట్లో మనం బీర మొక్కల్ని పాకించుకోవాలి. పొలం తయారు చేసుకునేటప్పుడే ఎకరాకు వచ్చేసి 10 టన్నుల పశువుల ఎరువు, అదేవిధంగా 1 టన్ను వరకు వెర్మీ కంపోస్ట్ కానీ లేదంటే వేపపిండి ఎరువులను కానీ వేసుకొని పొలం తయారు చేసుకున్నట్లయితే బాగుంటుంది. దీంతో పాటుగా మొక్కకి ఇవ్వాల్సినటువంటి రసాయనిక ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను కూడా మనం ముందుగానే వేసుకోవాలి. వీటిల్లో ఎకరానికి వచ్చేసి 40 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్, అదేవిధంగా 32 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో భాస్వరం ఎరువులు మరియు పొటాష్ ఎరువులు మొత్తాన్ని కూడా సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో దుక్కులోనే వేసుకోవాలి. అదేవిధంగా ఈ నత్రజని ఎరువుని 3 సమాన దఫాలుగా విభజించుకొని మూడో వంతు యూరియా రూపంలో దుక్కిలోనే వేసుకొని పొలం తయారు చేసుకోవాలి. మిగతా 2 భాగాలను కూడా మొక్కలు నాటిన తర్వాత 30 నుంచి 35 రోజులప్పుడు ఒకసారి, అదేవిధంగా 60 రోజులప్పుడు ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. అదే మనం డ్రిప్ ద్వారా కానీ ఎరువులను అందించే అవకాశం ఉన్నట్లయితే ఈ నత్రజని, భాస్వరం ఎరువుల్ని నాటిన వారం రోజుల నుంచి మొదలుపెట్టి ప్రతి వారం ఒకసారి సమాన దఫాలుగా విభజించుకొని వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా ఎరువుల్ని అందించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. బీర సాగు విషయంలోకి వచ్చినట్లయితే రసాయనిక ఎరువులతో పాటుగా సేంద్రియ ఎరువులను వేసుకునేటప్పుడు జీవన ఎరువులను కూడా మనం వేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. వీటిల్లో అజిటోబ్యాక్టర్ అని, ఐజోస్పైరిల్లము, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను కానీ మనం పశువుల ఎరువుల్లో కలుపుకొని మొక్కల పాదుల్లో వేసుకున్నట్లయితే మన రసాయనిక ఎరువుల మోతాదుని కొంతవరకు తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. తెగుళ్ళు, పురుగుల విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా మనకు ఎక్కువగా ఆశించేది వైరస్ తెగులు అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వైరస్ తెగుళ్ళు అనేది రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపిస్తాయి. ఈ రసం పీల్చే పురుగులను కానీ మనం తెల్లదోమను కానీ లేదంటే తామర పురుగులు ఇటువంటి వాటిని అరికట్టుకున్నట్లయితే ఈ వైరస్ తెగుళ్ళు అనేది రాకుండా ముందు జాగ్రత్తగానే మనం ఆపుకునేదానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఏం చేయాలంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందునైతే 0.3 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఫిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదంటే థయోమిథాక్సామ్ 0.2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల్ని అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ బీరలో ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే పిందె దశలో పండు ఈగ ఆశించి పిందెల్ని నష్టపరచడం జరుగుతుంది. ఈ పిందెని ఎక్కడైతే రంధ్రం చేసి డ్యామేజ్ చేస్తుందో ఆ పిందె అక్కడికి వంకర తిరిగిపోయి షేప్ అవుట్ అయిపోయి మార్కెట్లో
దాన్ని యాక్సెప్ట్ చేయరు. అందుకని మనం ఈ పండు ఈగలను వీటిని మనం మలాథియాన్ మందుని బెల్లం పాకంలో కలుపుకొని అక్కడక్కడ పళ్ళాల్లో పెట్టుకున్నట్లయితే ఈ పండు ఈగను కొంతవరకు అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. పండు ఈగని ట్రాప్ చేయడానికి దొరికే లింగాకర్షక బుట్టలు దొరుకుతున్నాయి, వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఈగ యొక్క ఉధృతిని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. బీర విషయంలో వచ్చినట్లయితే ఈ ఎండు తెగులు అనేది మనం అప్పుడప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడు, నేలల్లో సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ ఎండు తెగులు అనేది రాకుండా మనం అరికట్టుకోవాలనుకుంటే ముందు జాగ్రత్తగానే మనం సేంద్రీయ ఎరువులతో పాటుగా ట్రైకోడెర్మా విరిడి, అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే జీవన శిలీంద్రనాశుల్ని మనం ఈ పశువుల ఎరువు వేపపిండితో కలిపి అభివృద్ధి చేసుకున్న తర్వాత మనం మొక్కల పాదుల్లో వేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ ఎండు తెగులు గమనించినట్లయితే వెంటనే పాదుల్లో మెటాలాక్సిల్ మ్యాంకోజెబ్ కలిసిన మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పాదుల్లో తడపటం, లేదా బ్లైటాక్స్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పాదులు తడిపినట్లయితే ఈ ఎండు తెగుల్ని కొంతవరకు నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది.